ఇక్కడికి నర్సరీ మేళాకి వచ్చామండి. మనం ఒక చిన్న వనంలోకి వచ్చినట్టుగా ఉంది. ఈ స్టాల్ చూసాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి నేను. మనం చిన్నప్పుడు మనం పిక్నిక్ లాగా వెళ్ళే వాళ్ళం కదా, అలా అనిపించింది నాకు. మనం ఈ స్టాల్ వచ్చేసి మనకి C5 అండి. అమ్జద్ ఖాన్ బాయ్ తోటి మనం ఈరోజు మనం ఇక్కడ ఏమేమి మొక్కలు ఉన్నాయి, కంప్లీట్గా ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ పెట్టారండి. చాలా 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 బాగుంది. చూడండి మీరు ఒకసారి, నేను అమ్జద్ బాయ్ తోటి నేను ఒకసారి మీతో మాట్లాడిస్తాను. ఇక్కడ ఏమేమి ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి ఏంటి అవన్నీ నేను మీకు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను. సరే మా బ్రదర్ మొత్తం మెయింటైన్ చేస్తాం. ల్యాండ్ మ్యాంగో ప్లాంట్స్ మొత్తం ఆల్ ప్లాంట్స్ ఫ్రూట్స్ ప్లాంట్స్ గార్డెనింగ్ 5 acres 100 acres 1000 acres కూడా మెయింటెనెన్స్ కూడా చేస్తాం. మ్యాంగో కూడా పెడతాం. ఆల్ వెరైటీస్ వర్క్ కూడా తీసుకుంటాం మేము సార్ 3 years. చూసారా అండి, మనకు పెద్ద ల్యాండ్ ఉన్నప్పుడు మనం వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అనేది నేను మీకు స్క్రీన్ పైన ఇస్తాను. ఆ పెద్ద ల్యాండ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఇంట్లో ఒకవేళ పెద్ద చెట్లు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానివ్వండి, మీరు ఒకసారి నేను ఈ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. మీకు తెలిసిపోద్ది ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, మనకు ప్రైస్ ఎంత పడుతుంది ఏంటి అనేది. ఇప్పుడు కూడా కొన్ని వెరైటీస్ మీకు పేర్లు నేను అడుగుతాను, మీకు చెప్తానండి. మీకు అమ్జద్ భాయ్ దగ్గర మీకు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అసలు మీరు ఆశ్చర్యపోతారు. వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి, మీకే తెలిసిపోతుంది. పప్పర్ పన్స్ అండి. పప్పర్ పన్స్ అండి. పప్పర్ పన్స్ అంటే ఏంటి డిఫరెన్స్ ఏంటి? అంటే ఇది మన స్వీట్ నారింజలోనే బత్తాయిలోనే ఇది వెరైటీ అండి. ఇప్పుడు ఇది దీనికాయ దానికాయ? దీనికి కాయలు ఉన్నాయా? కాయలు బయట ఉన్నాయి. చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో చెట్లు, అసలు ఎంత బాగున్నాయో. మీరు ఒక్కసారి మీరు ఈ చెట్లను చూసి మీరు వదలరండి. ఇది నేరేడ్ అండి. ఏ నేరేడ్ ఇది? ఇది బ్లాక్ అండి. బ్లాక్ అండి. ఇది బ్లాక్ నేరేడ్. నల్ల నేరేడ్ అండి ఇది. దీనికి సాయిల్ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? అంటే మట్టి మనం కలిపేది ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? డిఫరెన్స్ ఏం లేదు. మామూలుగా ఇప్పుడు మనం ఇది టెర్రస్ మీద పెట్టొచ్చా? పెట్టొచ్చండి. ఇంత పెద్ద మొక్క ఆగుతుందా టెర్రస్? ఆగుతుంది. ఓకే అండి, టెర్రస్ గార్డెన్స్ వాళ్ళకి కూడా చాలా బాగా పనికొస్తుంది మొక్క. ఇందులో వైట్ కూడా ఉందండి, అది కూడా బాగా పనిచేస్తుంది. వైట్ కూడా ఉంది ఇందులో. వైట్ కూడా. ఇందులో ఇంకోటి వెరైటీ మీకు ఆల్రెడీ అందరికి తెలుసు అండి, వైట్ కూడా ఉంటుంది. ఇది నల్ల నేరేడు మనం జనరల్ గా చూస్తుంటున్నాం. తెల్ల నేరేడు కూడా ఉంది అని అంటున్నారు, అది కూడా చూపిస్తాను మీకు మొక్క. ఇదేమో దానిమ్మ అండి. భగవాన్ అండి. భగవాన్ అంటే భగవాన్ అంటే లోన రెడ్ కలర్ వస్తుందండి. హైబ్రిడ్ టైప్. అంటే గణేష్ దానిమ్మ అంటే ఫ్లవరింగ్ వచ్చి చిన్న సైజ్ వస్తుందండి. ఇది భగవాన్ అనేటప్పటికి ఇది బళ్ళారిలో తయారు క్వాలిటీ అండి. బళ్ళారిలో నుంచి వస్తుంది. అక్కడ నుంచి బళ్ళారి అండి. బళ్ళారి నుంచి వస్తుంది అంటే ఇది మనకి రెడ్ గింజలు వస్తాయి కదా, అదండి. అంటే రెడ్ కూడా కాదు, బ్రౌన్ కలర్, మెరూన్ కలర్ వస్తుంది. ఇది ఎన్ని సంవత్సరాల మొక్క అండి? అది కూడా 3 సంవత్సరాల మొక్క. ఇది కూడా 3 సంవత్సరాల మొక్క అండి. ఇది రామఫలం, మన సీతాఫలం ఎలాగా రామఫలం ఇది. తర్వాత లక్ష్మీఫలం కూడా చూపిస్తానండి, సీతాఫలం కూడా చూపిస్తాను ఇప్పుడు. ఇది వచ్చి నిమ్మండి, బాలాజీ. మనకి రెగ్యులర్గా మన మార్కెట్లో దొరికే నిమ్మండి, బాలాజీ. యాపిల్ గ్రీన్ అండి. చూడండి మొక్క ఎంత హెల్దీగా ఉందో. దీనికి పండ్లు లేవా అండి? పండ్లు ఇది సీజన్ కాదండి. సీజన్ కాదా? పండుగ టైం అండి. శీతాకాలం టైంలో పండుగ టైంలో వస్తుంది. అంటే మనకి దసరా ముందా? దీపావళి వెళ్ళిన తర్వాత సంక్రాంతి టైంలో. దీని పేరు గులాబ్ జామున్ అని కూడా అంటారంట అండి. చూడండి మొక్కలు చాలా బాగున్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి, హెల్దీగా ఉన్నాయి. ఇదేంటండి? ఇది మనకి కోకోనట్ లో ఎల్లో డ్రాప్ అండి. ఇది గంగాబనం వాటర్ ఎక్కువ వస్తుంది. మనకి 3 సంవత్సరాల్లోనే కాపు వచ్చేస్తుంది. ఇది ఎన్ని సంవత్సరాల చెట్టు? ఇది వచ్చి 5-10 సంవత్సరాల మొక్క అండి. ఇది 10 సంవత్సరాలు. అంటే మనకి భూమి బలం సరుకు సాలిపోక బ్యాగ్ లోని, అది భూమిలో అయితే వచ్చేస్తుందండి ఇప్పుడు కాపు. అంటే బ్యాగ్ వల్ల ఇంకా కొంచెం టైం పడుతుంది. 1 year లో వస్తుంది కాపు. కొత్త పెళ్లి కొబ్బరి అండి. అంటే మామిడి చెట్టులో మీకు పచ్చడికి పనికి వస్తుంది కదా, ఆ మామిడి అండి. ఇది ఎన్ని సంవత్సరాల చెట్టు? ఇది 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల మొక్క అండి. మీరు తీసుకొని వెళ్ళి మీరు భూమిలో నాటారంటే వెంటనే మీకు కాపు వచ్చేస్తుంది. ఇది మీకు ఇయర్లీ వన్సే వస్తుంది. సంవత్సరానికి ఒకసారి వస్తుంది. కోడూరు బస్తాయండి ఇది. మామూలుగా జ్యూస్ కి గట్రా వాటికి మొత్తం అంత జ్యూస్ కి బాగా పనిచేస్తుందండి. మనకి బత్తాయి మనకి బాగా ఎక్కువగా కాస్తుంది. శ్రీగంధం అండి, వైట్ శాండిల్ కూడా అంటారు దీన్ని. లీచీ ఫ్రూట్ అండి. 3 years మొక్క. చూడండి ఎంత హెల్దీగా ఉందో, ఎంత పెద్ద గ్రో బ్యాగ్ లో ఉందో చూడండి. అంజీర్ ఆకే ఇంత పెద్దగా ఉందంటే పండు ఎంత మంచిగా రావాలి. అంజీర్ అండి, పెద్ద అంజీర్ మొక్క. చూడండి ఎంత హెల్దీగా ఉందో. ఇది ఎన్ని సంవత్సరాల మొక్క అండి? ఇది కూడా 3 years మొక్క అండి. పూనాంజూర్ అండి, చిన్న అంజూర్ అండి. ఇది రెడ్ పనస అండి. ఇది లోన పనసతో రెడ్ గా ఉంటది. ఇది పింక్ పనస అండి. లోన తోనంతా పింక్ పనస ఉంటుంది మేడం. వచ్చి ఇయర్లో కాపు వచ్చేస్తుంది. కానీ మొన్నటిదాకా కాపులు ఉన్నాయి. ఇది కూడా మంచి రకం అండి. ఇది మన ఇంటి దగ్గర పెరట్లో గట్ట వేసుకుంటారు కదా, అదే ఉసిరి. ఇది ఇందులోనే పచ్చడి ఉసిరి కూడా ఉంది, అదర్ చూపిస్తానండి. ఇది చిన్న ఉసిరి అండి, మనకి పచ్చళ్ళు కూడా పట్టుకోవడానికి పనిచేసే ఉసిరి. ఇది కూడా స్పీడ్గా వస్తుంది కాపు. ఇది కూడా 3 సంవత్సరాల మొక్క అండి. ఇది లక్ష్మణ ఫలం అండి మేడం.
ఇది కూడా మనకి క్యాన్సర్ కూడా బాగా పనిచేస్తుంది ఈ మధ్యలో. దానికోసమని ఇది కూడా చాలా మంది బాగా తీసుకుంటున్నారు. ఇది లక్ష్మణ ఫలం. ఇది థై మ్యాంగో చూడండి, చెట్టుకు మొత్తం పువ్వు ఉందండి. ఇది ఎర్ర చందనం అండి. ఇది చూడండి, మొక్క చూడండి ఎంత బాగుందో. చూడండి గ్రో బ్యాగ్ కూడా చూడండి ఎంత బాగుందో. ఎర్ర చందనానికి తెల్ల చందనానికి డిఫరెన్స్ ఏంటంటే దానికి చిన్న ఆకులు వస్తాయి, దీనికి పెద్ద ఆకులు వస్తాయండి. ఈ డిఫరెన్స్ ఒకసారి చూసి మీరు తీసుకోండి మొక్కల్ని. బంగన్పల్లి మొక్క అండి, 3 years ప్లాంట్. ఇది చూడండి ఎంత బాగున్నాయో. చూడండి మీకు పెద్ద వనంలోకి వెళ్ళినట్టుగా ఉన్నది కదా. మొత్తం చూడండి, మొత్తం మామిడి చెట్లే ఉన్నాయి ఇక్కడ నుంచి అక్కడ వరకు రో మొత్తము. ఇది బ్లాక్ జామ్ అండి. ఈ జామ్లు ఇది వెరైటీ. అంటే జామకాయ ఉండడమే నల్లగా ఉంటుంది. లోపల కూడా గింజలు కూడా నల్లగా ఉంటాయి. విన్నారా అండి? నల్ల జామకాయ అంట. మనం ఎర్రై తిన్నాము, గ్రీన్ తిన్నాము, నల్ల జామకాయ వచ్చేసింది. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకేమున్నాయండి వెరైటీస్? ఇందులో పునాస ఉందండి, మామిడి పునాస. ఇది మన కాయలతో సంవత్సరానికి 3 కాపులు వస్తుందండి. ఇది పునాస మామిడి అండి. ఇది చూడండి 3 times ఈల్డ్ వస్తుంది మనకి. ఇది పునాస మామిడి. ఇది ఎన్ని సంవత్సరాల చెట్టు అండి? ఇది కూడా 3 సంవత్సరాల చెట్టు అండి. ఇదంటే మనకి సంవత్సరానికి వచ్చి 3 కాయలు కాస్తుంది. మన ఇంట్లో ఎప్పుడు కాయలు కాస్తాను. ఇది టెర్రస్ గార్డెన్ పైన పెట్టొచ్చండి. ఇబ్బంది. ఇంత పెద్ద మొక్కలు కదా, ప్రాబ్లం ఏముండదా? ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి డబ్బులు వేసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదండి. బాగా పెద్దగా అలాగని భూములు వేసుకుంటే మట్టి ఎట్లా కలపాలి మరి? మట్టి ఎలాగంటే మామూలుగా మనకి ఎర్రమట్టి అయినా ఏ మట్టి అయినా సరిపోద్దండి. ఇలాంటిది పెద్ద తీసుకుని అంటే ఈ సైజు మీద ఇలాంటి సైజు సరిపోద్దండి. మనకు బలం సరిపోద్దండి. దాని మీద పాలు కాయలు, కేసర మామిడి ఒకటి, దశేరి ఒకటి, ఆల్పన్స్ ఒకటి అండి, కొత్తపల్లి కొబ్బరి, పునాస, రసాలు ఉన్నాయండి. చెరుకు రసం, పెద్ద రసం, చిన్న రసం, ఆల్ వెరైటీ మ్యాంగో మొత్తం అన్నీ ఉన్నాయి. నా పేరు దుర్గారావు అండి. మాకు లైక్ చేయండి, షేర్ చేయండి, మాకు బాగా లైక్లు బాగా ఇవ్వండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నానండి. మీరు ఖచ్చితంగా ఒకసారి రండి. ఒకసారి వస్తే మీరు విజిట్ చేస్తే మీకు ఇక్కడ ఏం వెరైటీస్ ఉన్నాయి, ఎన్ని ఇయర్స్ ప్లాంట్ అనేవి మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాం. కాబట్టి మీరు ఒకసారి వచ్చి విజిట్ చేశారనుకోండి, మీరు నెక్స్ట్ మీరు మళ్ళీ ఫర్దర్గా వచ్చి మళ్ళీ అన్న దగ్గరే తీసుకెళ్తారు. ఈ వీడియో నచ్చితే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.